శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రోత మహాశైలకు, ప్రేక్షక మహాశైలకు నా శుభాభివందనలు. మనము పోయిన ఎపిసోడ్లో తారాకుటం గురించి మనము సవిస్తరంగా తెలుసుకున్నాము. ఇప్పుడు మనము యోనికూటాన్ని గురించి తెలుసుకుందాం. వర్ణకూటానికి ఒక పాయింట్ అని, వశ్యకూటానికి 2 పాయింట్లని, తర్వాత తారాకుటానికి 3 పాయింట్లని, ఇప్పుడు దీనికి యోనికూటానికి 4 పాయింట్లు, అంటే 1, 2, 3, 4 అని వరుసగా వస్తూ ఉన్నాయన్నమాట. సరే, ఇక్కడ ఈ యోనికూటాన్ని గురించి తెచ్చుకునేటప్పుడు ఈ యోనికూటం వేయటకు ఏమి అవసరము, ఎట్లా వస్తుంది, ఈ యోనికూటానికి మనము ఏ విధంగా మనం తెలుసుకోవాలా అనేది ముందు తెలుసుకొని ఆ తర్వాత ముందు ఈ యోనికూటానికి గుణాలు వేయవచ్చు. ఈ యోనికూటము నక్షత్రాలను అనుసరించి వేయవలసి వస్తుంది అన్నమాట. ఈ నక్షత్రాలు మనకు తెలుసు 27 నక్షత్రాలు ఉన్నాయని. ఈ 27 నక్షత్రాలు కూడా జంతువుల యొక్క సింబల్స్ పెట్టారు. అవి ఏమంటే అశ్విని, శతతార, అశ్వౌ. అశ్విని శతవిష నక్షత్రానికి గుర్రం యొక్క సింబల్ పెట్టారు. భరణి, రేవతి, గజౌ. భరణి నక్షత్రానికి, రేవతి నక్షత్రానికి ఏనుగు గుర్తుగా పెట్టారు. కృత్తి, పుష్యభం, చాగౌ. కృత్తికా నక్షత్రానికి, పుష్యమి నక్షత్రానికి మేకగా పెట్టారు. మూలార్ద్రేతు శ్వానౌ. మూల నక్షత్రానికి, ఆర్ద్ర నక్షత్రానికి, ఈ 2 నక్షత్రాలు కూడా శ్వానం. శ్వానం అంటే కుక్క. తరువాత సాత్పాదిత్యేచ మార్జాలో. సాత్పాదిత్యం, సాత్ప అంటే ఆశ్లేష నక్షత్రం వస్తుందన్నమాట. సాత్ప అనేది ఎట్లా వస్తుందంటే ఆశ్లేష నక్షత్రానికి పర్యాయ పదం ఏంటంటే ఆశ్లేషో రగ సాత్పాహి భుజంగ వ్యాళసంటిక అనేటువంటిది ఉంది. ఇది నక్షత్ర నిఘంటువులో ఉంటుంది. ఆ నక్షత్ర నిఘంటువులో మనకు వస్తే దాని ద్వారా మనము ఈ నక్షత్రాలు ఏ నక్షత్రం పర్యాయ పదం ఉంటుందో గుర్తించడానికి వస్తుంది. కాబట్టి ఆదిత్యమే. ఆదిత్య అంటే పునర్సునం. ఆదిత్య నక్షత్రం అనేది పునర్సు నక్షత్రానికి పర్యాయ పదం. కాబట్టి ఆశ్లేష నక్షత్రానికి, పునర్సు నక్షత్రానికి ఈ రెండిటి కూడా మార్జాలము అంటే పిల్లి సింబల్గా పెట్టారన్నమాట. మఖా పూర్వాచ మూషకో. మఖా నక్షత్రానికి, పుబ్బా నక్షత్రానికి ఈ 2 కలిపి ఈ 2 నక్షత్రాలకు ఎలుకగా గుర్తు. తరువాత స్వాతి, హస్తౌచ మహిషౌ. స్వాతి నక్షత్రము, హస్త నక్షత్రంకి ఈ 2టికి మహిషము అంటే ఎనుపోతు గుర్తుగా పెట్టారు. విశాఖ, చిత్తమే వ్యాఘ్రవు అన్నాడు. విశాఖ నక్షత్రము, చిత్త నక్షత్రానికి ఈ 2టికి కలిసి పులిగా. విశాఖ చిత్తమే వ్యాఘ్రవు. మృగౌ జ్యేష్ఠానురాధ కౌవను. మృగౌ అంటే జింక. జ్యేష్ఠ నక్షత్రానికి, అనురాధ నక్షత్రానికి జింక సింబల్గా పెట్టారన్నమాట. మృగౌ జ్యేష్ఠానురాధ. ఉత్తరోత్తర భాద్రౌచు గావౌచ పరివర్తితౌ. ఉత్తరాభాద్ర, ఉత్తరా నక్షత్రం ఈ 2టికి కలిసి గోవు సింబల్గా పెట్టారన్నమాట.
అభిజిత్ ఉత్తరాషాఢ నకులో పరికీర్తితో. అభిజిత్ నక్షత్రానికి ఉత్తరాషాఢ నక్షత్రానికి ముంగీస గుర్తుగా పెట్టారు. తర్వాత పూర్వాభాద్ర వసు సింహం. పూర్వాభాద్ర ఈ నక్షత్రానికి వసు అంటే శవిష్టాచ ధనిష్టాచ వసురు వాసవియేవచ అని ధనిష్టానికి పేరు అన్నమాట. కాబట్టి ఈ పూర్వాభద్ర తర్వాత ధనిష్ట నక్షత్రానికి ఈ రెండింటికి కలిసి సింహం గుర్తు. పూర్వాషాఢ హరి కవి. ఇది పూర్వాషాఢ. హరి అంటే శ్రవణ నక్షత్రము. ఈ రెండు నక్షత్రాలకు కలిసి వానరము గుర్తు పెట్టాను. ఇవి మనం ముందు గ్రహించవాలి. ఇవన్నీ మనం తెలుసుకుంటే ఆ తర్వాత మనము ఏ నక్షత్రానికి ఏ జంతువు వస్తుందో దాన్ని అనుసరించి మనము గుణాలు వేయడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇది ఎవరికి వర్తిస్తుంది మీకు ముందుగానే చెప్పాను. తారాకూటం అనేది వైశ్యగ్రహ వర్ణ వాళ్ళకందరికీ ప్రాధాన్యమైనది. వాళ్లకు వైశ్యవర్గంలో మనం గుణాలు వేయించినప్పుడు వాళ్లకు ఎన్ని గుణాలు వచ్చినా కూడా ఈ తార అనేదానికి కనీసము 1.5 గుణం రాకపోతే, అంటే 0 గుణాలు రాకపోతే వాళ్లకు ఆ జాతకాలు సరిపోవని మనం చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ యోని కూటమి కూడా శూద్రవర్ణానికి వర్తిస్తుంది. అంటే వాళ్లకు ఈ యోని మైత్రి అనే యోని వైరం ఉంటే మాత్రము వాళ్ళకు కూడా ఆ జాతకాలు సరిపోవు అని చెప్పవలసి వస్తుంది. అందువల్ల ఈ యోనికూటం మనం వేసేదానికి ముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వైరం ఏమున్నాయి, వశ్యం ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మిత్రత్వం ఏమున్నాయి, పరమమిత్రత్వం ఏమున్నాయి, తర్వాత అతివైరం ఏమున్నాయి, వైరం ఏమున్నాయి, స్వభావ గుణం ఏమున్నాయి అనేటువంటి మనము తెలుసుకోవాలి. ఆదిత్యేచ మార్జాలవు అని చెప్పాము. మఖాం పూర్వాచ మూషకం 2 అయిపోయినాయి. స్వాతి హస్తౌచ మాహిషౌ. స్వాతి హస్త ఈ నక్షత్రాలకు మహిషం అంటే ఏనుపోతు. ఇది గుర్తుగా వాళ్ళు ఈ జంతువును గుర్తుగా పెట్టారు. విశాఖ చిత్తమే వ్యాఘ్రౌ. విశాఖ నక్షత్రానికి చిత్త నక్షత్రానికి వ్యాఘ్రం అంటే పులి గుర్తుగా పెట్టారు అన్నమాట. తర్వాత మృగౌ జ్యేష్ఠ అనురాధకో. జ్యేష్ఠ నక్షత్రానికి అనురాధ నక్షత్రానికి జింకగా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఉత్తరాభాద్రవచ్చు గావవిచ పరికృతతో. ఉత్తరాభాద్ర ఉత్తరా నక్షత్రం ఈ 2 నక్షత్రాలకి గోవుగా నిర్ణయించినారు. అభిజిత్ ఉత్తరాషాఢ నకులవు పరికీర్తితో. అభిజిత్తు నక్షత్రానికి ఉత్తరాషాఢ నక్షత్రానికి ఈ 2 కలిసి నకులము అంటే ముంగీసగా గుర్తుగా అభించారు. పూర్వాభాద్ర వసు సింహం. పూర్వాభాద్రను వసు అంటే శవిష్టాచ ధనిష్టాచ వసురు వాసవయేవచ అనేటువంటి ఆ ధనిష్ట నక్షత్రానికి పేర్లున్నాయి. కాబట్టి వసు అంటే ధనిష్ట నక్షత్రానికి పూర్వాభాద్ర నక్షత్రానికి సింహముగా నిర్ణయించారు. పూర్వాషాఢ హరి కపి. పూర్వాషాఢ హరి. హరి అంటే శ్రవణ నక్షత్రానికి హరి కూడా అంటారు. ఈ విధంగా ఈ యొక్క నక్షత్రాలకు ఆయా జంతువులను నిర్ణయించినారన్నమాట. మరి ఇప్పుడు ఏ నక్షత్రాలకు ఏ జంతువులు నిర్ణయించారో మీ అందరికీ కూడా తెలిసిందే. ఇక లోక సామాన్యంగా అందరికీ కూడా ఏ జంతువుకు వైరం ఉంటుంది, ఏ జంతువుకు మిత్రత్వం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మనము తెలియజేసుకుందాం.